అయితే సమయం చూసుకొని దేవదత్త పెద్ద ప్లానే వేశాడు. బింబిసార కొడుకైన అజాతశత్రువుని మంచికి చేసుకుని బుద్ధుడన్నా బుద్ధిజం అన్నా ద్వేషించేలా చేశాడు. అలా చేసి మొత్తానికి సొంత తండ్రి అయిన బింబిసారనే చంపే విధంగా అజాతశత్రువుని మార్చేశాడు. అయితే ఒకరోజు రాత్రి నిద్రపోతున్న బింబిసారుడి గదిలోకి అజాతశత్రువు తన తొడకి కత్తిని కట్టుకొని ప్రవేశించాడు. కానీ బింబిసారుడి మీద దాడి చేసే లోపే రాజు దగ్గర కాపలా ఉన్న సైనికులు అజాతశత్రువుని పట్టుకున్నారు. కానీ ఇది చూసిన బింబిసార మాత్రం అజాతశత్రువుని శిక్షించకుండా తాను అప్పటికే ఎక్కువ కాలం రాజుగా ఉన్నానని, ఇక నేను తప్పుకొని నా కొడుకుని రాజుని చేస్తే నేను ప్రశాంతంగా బుద్ధుడితో బుద్ధిజంతో కాలాన్ని గడుపుతానని, అప్పుడు నా కొడుకుకి ఎటువంటి అడ్డంకులు ఉండవని ఆలోచించి తాను రాజుగా తప్పుకొని అజాతశత్రువుని రాజుని చేశాడు. అయితే ఇదంతా చూసినా కూడా అజాతశత్రువుకి తన తండ్రి యొక్క గొప్ప మనసు అర్థం కాలేదు. ఏమాత్రం ద్వేషాన్ని తగ్గించుకోకపోవటమే కాకుండా తాను రాజు అయిన తర్వాత బింబిసారని ఒక